నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈ వీడియో ఎవరైతే ఇంతకుముందు చంపస్వరాలు వీడియో చూడలేదు అని అనుకుంటే నా వీడియోస్‌లోనే వెళ్తే ఉంటుందండి. ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. ఈసారి ఇదేమొచ్చి జడపిల్లలు ఎలా చేయాలి అండ్ మనమేమొచ్చి చంపస్వరాలు దానికి ఎలాగా కనెక్టింగ్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను ఒక 5 ఐ పిన్స్ అయితే తీసుకున్నానండి. ఐ పిన్స్ తీసుకున్న తర్వాత కొంచెం షేప్ అవుట్ అనేది కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను అనమాట. అంటే కింద ఆ హ్యాంగింగ్స్ దగ్గర హోల్ ఉంటుంది కదా, అదేమో ఒక 2 సైడ్స్ మాత్రం నేను కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను. అది ఎందుకు అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. అన్నీ కూడా మనం కరెక్ట్ సైజ్కి కట్ చేసి పెట్టుకోవాలి కట్టర్తోని. తర్వాత ఎండిఎఫ్ రౌండ్ అనేది నేను తీసుకున్నానండి. ఈ ఎండిఎఫ్ బేస్ ఏమో నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి. అంటే కొంచెం జడబిల్లలు కదా, పెద్దగా ఉంటే కొంచెం బాగనిపిస్తుంది. ఇది మనం జడకే కాదండి, మనం పైకి పెట్టుకున్నా కూడా బాగుంటుంది, లేదంటే కింద సైడ్ పెట్టుకున్నా బాగుంటుంది. అది వీడియో ఎండ్లో నేను ఎలా పెట్టుకున్నాను ఏంటనేది చూపించానండి, చూడండి. ఇంక ఇలా గ్లూ అయితే అప్లై చేసుకుని ఫస్ట్ బాగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత నేను లక్ష్మీ కాయిన్స్ అయితే తీసుకున్నానండి. ఇవేమో స్మాల్ సైజ్ అనమాట, మీడియం సైజ్ కాదు. లక్ష్మీ కాయిన్స్లోనే ఇది స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఆ సైజ్ తీసుకున్న తర్వాత ఇవైతే మొత్తం అంతా లైన్గా ఆర్డర్గా ఒకటి వెనకట్లో ఒకటి అన్నట్టుగా అతికించుకున్నాను అనమాట. ఇంకా దాని మీద ఏమొచ్చి నేను స్టోన్ చైన్ అయితే తీసుకున్నానండి. స్టోన్ చైను నేనైతే రోల్ అలాగా కొనుక్కున్నాను అనమాట ఒకేసారి. లేదు అని అంటే మీరు ఒక 10 మీటర్ కానీ 10 మీటర్సే ఇస్తారు ఫస్ట్. సో 10 మీటర్ రోల్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రౌండ్గా షేప్ అవుట్ అయితే చేసుకోవాలండి. నేనైతే ఐ పిన్తోనైతే చేసుకున్నాను, ఇలాగా రౌండ్ షేప్ చేసుకున్నాను. ఒకటి ఆరిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే గ్లూ అనేది కొంచెం డ్రై అవుతేనే మనకి బాగా స్టిక్ అవుతుందండి. దానిపైన వెంటనే గ్లూ వేసి అన్నీ అతికించుకున్నామని అంటే ఇంకా ఊడొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ స్టెప్ అయితే ఇలాగా తీసుకున్న మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. ఇంకా మూన్ షేప్ కుందన్స్ కూడా రౌండ్గా స్టిక్ చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ కూడా తీసుకున్నాను అనమాట. డ్రాప్ షేప్ కుందన్స్ ఇంకా డిజైన్కి తగినట్టు మన దగ్గర ఏం కుందన్స్ ఉన్నాయో దాంతోనే మనం పెట్టుకోవచ్చు అండి. ఈ డిజైన్ పెట్టాలి అది ఇది అని ఏం లేదు. మీకు పెడుతుంటే ఏమైనా ఐడియా వచ్చింది అని అంటే అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా పెడితే బాగుంటుంది ఏమో అన్నట్టుగా అయితే ట్రై చేశాను, అంతే. ట్రై చేసి చూశాను, కానీ బాగానే వచ్చిందని అనుకుంటున్నా. మీరైతే చెప్పండి ఎలా వచ్చింది ఏంటనేది వీడియో అంతా చూశాక. ఇంకా మిడిల్లో అయితే రౌండ్ షేప్ కుందని అయితే తీసుకున్నానండి. ఇదేమో నేను 3mm 2mm సైజెస్ ఉంటాయి కదా, ఆ సైజెస్ అయితే తీసుకున్నాను అనమాట. రౌండ్ షేప్ తీసుకొని ఇంకా ఇలా కూడా చుట్టూ అతికించుకున్నానండి. ప్లెయిన్గా అనిపిస్తున్నట్టు ఉండింది, ఇంకా అందుకని చెప్పి ఇలా రౌండ్ షేప్ కూడా ఫుల్గా అతికించుకున్నా. లేదంటే మీరు ఇక్కడ షుగర్ బీట్స్తో కానీ లేదా ఇంకేమైనా కుందన్స్ కూడా డ్రాప్ షేప్ కుందన్స్ కానీ అలా ఏమైనా అతికించుకున్నా కూడా బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ అయితే అలోకేటర్ క్లిప్ అనేది మనం పెట్టి స్టిక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ షీట్ చూపిస్తున్నాను కదండి, ఈ షీట్ ఏమొచ్చి ఓహెచ్పి షీట్ అయితే కాదండి, మీకు అందరికి తెలిసే ఉంటుంది. కొంచెం అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఇగో ఇలా ఉంటుంది కదా ఓహెచ్పి షీట్. అయితే నేను ఓహెచ్పి షీట్ ఉంది, కానీ మీ అందరి ఇంట్లో అయితే ఇది ఉండదు కదా, అందుకని నేను ఇదైతే కేక్ పైన ప్రింటింగ్ వేస్తారు కదండి, ఫొటోస్ వేస్తాను కదా, ఆ షీట్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అంటే షుగర్ పేపర్ పైన వస్తుంది, కింద ఆ పేపర్ ప్లాస్టిక్ ఉంటుందన్నమాట, అది తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లోని టాయ్స్కి వస్తాయి కదండి, పిల్లలు ఆడుకునే వస్తువుల పైన వచ్చే ప్లాస్టిక్ యూస్ చేయొచ్చు. లేదు అని అంటే ఇంకా ఎక్స్రేస్ ఉంటాయి కదండి, ఆ ఎక్స్రే షీట్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇవన్నీ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అనమాట. అంటే ఎండిఎఫ్ బేస్ లేకపోయినా ఈ థిక్నెస్తో చేసుకుంటే బాగుంటుందండి. క్లిప్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. నార్మల్గా ఓహెచ్పి షీట్ ఒక్కటే యూస్ చేసామంటే అంత స్ట్రాంగ్ అనిపించదు. ఇలాంటి షీట్స్ ఏమైనా స్ట్రాంగ్గా ఉన్న షీట్స్ కానీ థిక్నెస్ ఎక్కువ ఉన్న షీట్స్ యూస్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మనం ఎండిఎఫ్ బేస్ యూస్ చేయట్లేదు కదా, అందుకని ఆ థిక్నెస్ ఉండాలి అని అంటే కొంచెం మనం తీసుకున్న షీట్ అనేది థిక్నెస్ ఉంటే మనకి ఎండిఎఫ్ బేస్ కూడా అవసరం ఉండదండి. ఇంకా ఫస్ట్ చూసారు కదా నేను ఎలా షేప్ అవుట్ అనేది తీసుకున్నాను. మీరు ఎలాగైనా ఇంట్లో ఉన్న వస్తువులతో, అంటే బాటిల్ క్యాప్స్ కానీ లేకపోతే మీ దగ్గర ఏమైనా రౌండ్ షేప్ ఉన్నాయి అని అంటే
అలా తీసుకోవచ్చు. ఫస్ట్ తీసుకున్న రౌండ్ కన్నా అంటే MDF బేస్ తీసుకున్నాను కదా, ఆ రౌండ్ కన్నా సెకండ్ స్టెప్కి వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్ ఉంటే బాగుంటుందండి. ఆ సైజ్ అయితే చూసుకొని దాని ప్రకారం డ్రా చేసుకొని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ డ్రా చేసుకున్నాం కదా, దానిపైన అయితే ఐ షేప్ సిరామిక్ గోల్డ్ అయితే తీసుకున్నానండి. ఆ కుందన్ స్టిక్ చేసుకున్న తర్వాత దాని మీద స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను, గోల్డ్ కలర్ యూస్ చేశాను. ఇంకా షుగర్ బీడ్స్తో అయితే గ్యాప్ ఫిల్ చేసుకున్నానండి. ఇప్పుడైతే సిరామిక్ రౌండ్ ఇలాగా డ్రాప్స్గా అంటే మధ్యలో చిన్న ఫ్లవర్ వచ్చినట్టుగా పెట్టుకున్నాను అనమాట. మీ ఇష్టం అండి, ఇక్కడ ఏమైనా మీరు మీ ఐడియాస్ బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలానే షేప్ మొత్తం కట్ చేసుకోవాలండి రౌండ్. ఇంకెక్కడైనా గ్యాప్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటుంది కదా, ఆ స్టోన్ మధ్యలో కూడా మనం వెళ్ళి కట్ చేయొచ్చండి. అంటే ఆ కుందన్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, దానిలో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదండి, ఈ బ్యాగ్ ఏమో మీ అందరికీ తెలిసిందే కదా. మామూలుగా ఇక్కడ వ్యాక్స్ షీట్ అనేది యూస్ చేస్తాము, కానీ నేను వ్యాక్స్ షీట్ యూస్ చేయకుండా మన ఇంట్లో ఇది అందరి ఇంట్లో ఉండేదే అండి. అందరు పెళ్ళిళ్ళకి వెళ్ళినా సరే ఇస్తూ ఉంటారు కదా, ఆ బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాంటి బ్యాగ్స్తో మనము వ్యాక్స్ షీట్ లేకుండా ఇలా మనం ట్రై చేయొచ్చు అనమాట. సో మనకి ఎంత రౌండ్ కావాలనేది మనం షేప్ పెట్టుకొని ఆ డ్రా చేసుకొని అయితే రౌండ్ షేప్ తీసుకొని నెక్స్ట్ ఐపిన్తో అయితే స్టిక్ చేసుకొని ఫస్ట్ ఐపిన్ స్టిక్ అయిన తర్వాత నెక్స్ట్ దాని మీద ఈ షీట్ అనేది వేసుకోండి. ఎందుకనంటే ముందే రెండు కలిపి ఒకేసారి కూడా స్టిక్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం ఇచ్చారనుకోండి గట్టిగా స్టిక్ అవుతుంది అనమాట. నేను ఒక సైడే చూపిస్తున్నాను, కానీ పై సైడ్ కూడా ఐపిన్ పెట్టుకోవాలండి. అది మిస్ అయిపోయింది ఆ వీడియో క్లిప్. పై సైడ్ కూడా ఐపిన్ పెట్టేసుకోండి సేమ్ అదేలానే. అంటే ఇది స్ట్రైట్ పెట్టారు కదా, అదేమో కొంచెం అడ్డుగా పెట్టినట్టయితే పెట్టుకోండి. అంటే మీకు ఇంకా వీడియోస్ చూస్తే అర్థమవుతుందండి అది ఎలా నేను పై సైడ్ ఐపిన్ నేను ఎలా సెట్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇదైతే డ్రై అయిపోయింది. సెకండ్ ఇది ఉంది కదా, నేను షేప్ ఏమో కట్ చేయక నేను ఇలా చేసుకున్నానండి. అంటే అగరబత్తి తీసుకొని అయితే కాల్చుకుంటున్నాను. మీరు ఇలా అయినా ట్రై చేయొచ్చు, లేదంటే మీరు సిజర్తోని కట్ చేస్తా అని అంటే దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా సరే ఎడ్జెస్ షార్ప్గా ఉన్న సిజర్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా కట్ చేసి తీసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు గుట్ట పూసలు అయితే నేను మేకింగ్ చేయడం ఎలా అనేది చూపిస్తానండి. ఆల్రెడీ నేను చంపస్వరాల వీడియోలో అయితే పోస్ట్ చేశాను, ఇంకా ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తానండి. ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి ఇక్కడే. ఇదైతే ముందు కొత్తిమీర అయితే తీసుకున్నాను అనమాట. కొత్తిమీర తీసుకొని 2 mm సైజు పర్ల్స్ అయితే తీసుకున్నానండి నేను. ఇది సూదితో అయితేనే మనకి హోల్ చిన్నది వస్తుంది, బాగుంటుందండి గుడ్డ పూసలకి. సో నేనైతే ఇలా మేకింగ్ చేసుకున్నాను, చూసారు కదా, చాలా ఈజీ. ఇంకా ఇలాగే చేసుకోవాలండి. హోల్ చూసారు కదా ఎంత స్మాల్గా వచ్చిందో. సూది అయితే మనకి బెస్ట్ ఆప్షన్ అండి. పెద్ద సైజు సూది అయితే ఇంకా బాగుంటుంది అనమాట, అంటే చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇంకా నేను స్లోగా చూపిస్తానండి ప్రాసెస్, మీకు ఇంకా అర్థం అవ్వకపోవచ్చు. ఫస్ట్ అయితే కొత్తిమీర తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలాగా పర్ల్ బాల్ అయితే లోపల పెట్టుకుంటున్నాను. వైట్ కలర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏమైనా కలర్స్ ఉంటే కూడా బాగుంటుందండి, అంటే రెడ్ కానీ గ్రీన్ కానీ అలా ఉంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా సూది పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ మన హ్యాండ్లో అయితే కొత్తిమీర ఉండాలి, దాని తర్వాత సూది దానిపైన పెట్టుకొని 1 and 2 టైమ్స్ అయితే ఇలా చుట్టుకోవాలండి. చుట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, లేదా 1 సైడ్ చుట్టుకుంటేనే సరిపోతుందండి. ఎందుకంటే ఇది గుట్ట పూసలే కదా, అంత స్ట్రాంగ్ అయితే ఒక్కసారి చుట్టుకుంటేనే సరిపోతుంది. ఇంకా బాగా స్ట్రాంగ్ ఉండాలి అని అంటే 2 టైమ్స్ అయితే చుట్టుకోండి. ఇప్పుడు నేను 2 టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 అయితే మేకింగ్ చేసి చూపించా కదా, చూడండి ఇలా అయితే ఉంటుంది. ఇంకా పిన్ గుచ్చుకుంటుంది అని అంటే మీరు దాన్ని లోపలికైతే ప్రెస్ చేసేయండి ప్రెషర్తోని. ఇదిగోండి ఇలా చేసుకున్నాను, చూసారు కదా. ఇలాగే నేనైతే కొన్ని చేశానండి, చేసి పెట్టుకున్నాను. దేనికంటే క్లిప్కి పెడదామని అయితే ఉంచాను అనమాట. ఇప్పుడు సైడ్స్ మనము కొంచెం పెద్దగా ఉంచాం కదండి, అదైతే ఓపెన్ చేసుకొని అన్ని ఐపిన్స్లోని కూడా 3 అయితే వేసుకున్నాను. మీరు లేకపోతే 5 కూడా వేసుకోవచ్చు, లేదంటే ఫుల్గా నిండినట్టు కూడా వేసుకోవచ్చు అండి.
నేనైతే 3 వేసుకున్నాను. జస్ట్ 3 అయితే బాగా హ్యాంగింగ్స్ అయినట్టుగా మనకి బాగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఐపిన్ షేప్ అనేది కొంచెం కింద రౌండ్ కొంచెం చిన్నది ఉంటుంది కదా, అందుకని ఇలా తీసుకున్నాను. లేదు మీరు ఇంకా ఎక్కువ చేయాలి, గ్రాండ్గా చేసుకోవాలి అని అంటే ఏమైనా జంప్ రింగ్స్ ఉంటాయి కదండి, జంప్ రింగ్స్లో అయితే ఎక్కువ గుట్ట పూసలు యాడ్ చేసి తర్వాత ఈ పిన్లో అయితే అటాచ్ చేసుకోండి, బాగుంటుంది అలా చూడడానికి కూడా. చూడండి నేనైతే చూపిస్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాగా మొత్తం మనం రౌండ్ కూడా క్లోజ్ చేసేయాలండి. క్లోజ్ చేసిన తర్వాత చూడండి హ్యాంగింగ్స్ అయితే ఇలా ఉంటాయి చూసారా. ఇంకా మిడిల్ అంటే కింద సైడు మనం ఇంకొక జడబిల్ల అటాచ్ చేస్తున్నాం కాబట్టి షేప్ అనేది ఫస్ట్ అంటే ఐ షేప్ అక్కడ చూసుకోండి. ఒకటి మిడిల్లో ఉంది అని అంటే ఒకటి స్ట్రైట్గా ఉన్నట్టుగా అయితే పెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది అనమాట. అలా అయితే సెట్ చేసుకోండి. ఐపిన్ అక్కడ పెట్టేటప్పుడు చూసుకోండి. ఇంకా నేను కింద సైడ్ కూడా ఒకటైతే తీసి పెట్టుకుంటున్నానండి. అంటే నా దగ్గర ఈ హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయండి. ఈ బుట్టలు లాంటివి అయితే నేను ఇందులో అటాచ్ చేస్తున్నాను కింద. ఎందుకంటే మనకి బాగా కనిపిస్తుందండి కింద కూడా ఇలా బుట్ట ఉంటే. లేదు అంటే ఇక్కడ మీరు గుట్ట పూసలు ఆల్రెడీ చేశాం కదా, అవైనా సరే కింద ఫుల్గా కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తానికైతే నేను ఇలా రెడీ చేసుకున్నానండి. లూజ్ హెయిర్ మనం వదిలేస్తే ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా లుక్ అయితే ఎలా ఉందనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇంకా నేనేమో ఈ సైడ్స్ ఐపిన్స్ వీడియో స్టార్టింగ్లో చూపించా కదా, ఎందుకు సైడ్స్ అన్ని కొంచెం పెద్దగా హోల్డ్ చేసుకున్నాను అనేది చూసారు కదా, దీనికి అనమాట. అంటే మనం చంపస్వరాలు కూడా అటాచ్ చేసుకోవడానికి కొంచెం పెద్దగా చేసుకున్నాను హోలు. లేదు అని అంటే మీరు జడకు కూడా పెట్టుకోవచ్చండి. లేకపోతే ఇలా అయితే ఏంటంటే మనకి ఎక్కడ మూవ్ అవ్వవు, మనం స్ట్రైట్గా క్లిప్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. జడకి మనం తగిలించుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నేను ఇలా మేక్ చేసుకున్నాను. చూడండి చంపస్వరాలతో ఇలా మేక్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేస్తారని నేను నమ్ముతున్నాను. మీకు ఈ 2-in-1 ఐడియా నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.